జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారి తెలుగు చేసింది సుందరకాండ 43వ సర్గలో ఉన్నాం. 16 రోజుల పారాయణలో 11వ రోజు పారాయణ 43వ సర్గ నుంచి 49వ సర్గ దాకా జరుగుతుంది. హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసం చేసి దాని రక్షకులను వధించుట. కింకరులను చంపిన పిమ్మట హనుమంతుడు, నేను ఉద్యానవనమును విరిచివేసినాను, కానీ ఈ చైత్య ప్రాసాదమును నశింపచేయలేదు. అందుచే దీనిని ఇప్పుడే నశింపచేసేదను అని మనస్సులో ఆలోచించుకొని ఒక్క గంతు వేసి మేరు పర్వత శిఖరము వలె ఉన్నతముగా ఉన్న ఆ చైత్య ప్రాసాదమును ఎక్కాను. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు పర్వతముతో సమానమైన ఆ ప్రాసాదమును ఎక్కి ఉదయించిన రెండవ సూర్యుడా అన్నట్లు ప్రకాశించెను. ఆక్రమింప శక్యము కాని ఉత్తమమైన ఆ చైత్య ప్రాసాదమును ఆక్రమించి అతడు శోభతో తేజరిల్లుచు పారియాత్ర పర్వతమంత పెరిగెను. ప్రభావము చేత తన శరీరము చాలా పెద్దదిగా పెంచి లంకాపట్టణమంతా శబ్దముతో నిండిపోవునట్లు గట్టిగా జబ్బలు చరిచెను. హనుమంతుడు చెవులను పీడించున్నట్లు చేసిన ఆ గొప్ప జబ్బలు చరిచిన ధ్వని చేత అక్కడ పక్షులు ఆకాశము నుండి రాలిపడెను. చైత్య రక్షకులు కూడా మూర్ఛపోయిరి. లోకాతీతమైన బలము గల శ్రీరాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు. మహాబలశాలి అయిన లక్ష్మణుడు, రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు. జయ జయ శ్రీరామ, జయ జయ లక్ష్మణ, జయ జయ సుగ్రీవ. శత్రువుల సేనలను సంహరించగలవాడను వాయుపుత్రుడను అయిన నా పేరు హనుమంతుడు. నేను శ్రమ పడకుండా కార్యములను సాధింప సమర్థుడైన కోసలాధిపతి అయిన రాముని దాసుడను. నేను వేల కొలది శిలలు వృక్షములు ప్రయోగించుచు యుద్ధము చేయుచున్నప్పుడు 1000 మంది రావణులు కూడా యుద్ధరంగములో నా ఎదుట నిలవజాలరు. రాక్షసులందరూ చూచుచుండగానే నేను లంకాపట్టణమును పీడించి సీతకు నమస్కరించి వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళగలను. హనుమంతుడు చైత్య ప్రాసాదం మీద నిలిచి ఆ ప్రాసాదమును రక్షించు వారితో ఇట్లు పలికి భయంకరముగా గర్జించుచు రాక్షసులకు భయము కలుగునట్లు ధ్వని చేశాను. ఆ గొప్ప శబ్దమును విని 100 మంది చైత్యపాలకులు అనేక విధములైన అస్త్రములు, ప్రాసలు, ఖడ్గములు, గొడ్డళ్ళు ధరించి హనుమంతుని మీదికి వెళ్ళిరి. పెద్ద పెద్ద దేహములు గల వాళ్ళు ఆ ఆయుధములు ప్రయోగించుచు హనుమంతుని చుట్టుముట్టిరి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుని చుట్టూ నిలిచి ఉన్న ఆ రాక్షస సముదాయము గంగా నదిలో జలముతో ఏర్పడిన చాలా పెద్దదైన సుడిగుండము వలె ప్రకాశించాను. హనుమంతుడు కోపించి భయంకరమైన రూపము దాల్చాను. ఆ ప్రాసాదమునందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభమును పెకలించి ఆ 100 అంచులు గల స్తంభమును వేగముగా తిప్పాను. హనుమంతుడు ఆ స్తంభమును అట్లు తిప్పగా అక్కడ అగ్ని పుట్టాను. ఆ ప్రాసాదమంతా మండిపోయాను. హనుమంతుడు ఆ ప్రాసాదము ఆ విధముగా మండిపోవుతుండగా చూచి ఇంద్రుడు వజ్రాయుధముతో అసురులను చంపినట్లు 100 రాక్షసులను చంపి శోభాయుక్తుడై ఆకాశము మీద నిలిచి, పెద్ద పెద్ద దేహములు కలవారు, బలశాలులు, సుగ్రీవుని ఆజ్ఞకు లొంగినవారు అయిన నా వంటి వానరులు వేల కొలది పంపబడి ఉన్నారు. మేము మరికొందరు ఇతర వానరులు కూడా భూమి మీద అంతటా సంచరించుతున్నాము. ఈ వానరులలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, కొందరు 100 ఏనుగుల బలము కలవారు, కొందరు 1000 ఏనుగుల బలము కలవారు ఉన్నారు. కొందరు మహాజల ప్రవాహము వంటి బలము కలవారు ఉన్నారు. కొందరు వాయువుతో సమానమైన బలము కలవారు. కొందరు వానర నాయకుల బలము ఇంత అని కొలుచుటకు శక్యము కాదు. సుగ్రీవుడు ఈ విధమైన బలము గలవారు, దంతములు గోళ్ళు ఆయుధములుగా కలవారు అయిన వానరులు 100ల కొలది
10,000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలది వెంటరాగా మిమ్ములనందరినీ సంపుటకు రాగలడు. మీరు మహాత్ముడైన శ్రీరామునితో విరోధము పెట్టుకున్నారు. అందువలన ఈ లంకా నగరము ఇంక ఉండదు, మీరు ఇంక ఉండరు, రావణుడు కూడా ఉండడు అని ఉద్ఘోషించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 43వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 44వ సర్గ. హనుమంతుడు ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని వధించుట. ప్రహస్తుని కుమారుడు బలశాలి అయిన జంబుమాలి రావణుని ఆజ్ఞచేత ధనుర్ధారుడై బయలుదేరిను. పెద్ద కోరలు గల అతడు ఎర్రని పుష్పమాలలు, వస్త్రములు, అందమైన ఇతర మాలలు, కుండలములు ధరించెను. పెద్ద దేహముతో, గుండ్రని కళ్ళతో భయంకరుడుగా ఉన్న అతడు యుద్ధములో జయింప శక్యము కానివాడు. ఇంద్రధనస్సు వంటిలే చాలా పెద్దది, అందమైన బాణములు కలది అయిన ధనస్సును వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన ధ్వని కలుగునట్లు అతడు చరచుచుండెను. ఆ ధనస్సు చరచుటచే కలిగిన గొప్ప ధ్వని వెంటనే దిక్కులను విదిక్కులను ఆకాశమును నింపివేశను. గాడిదలు కట్టిన రథమెక్కి వచ్చిన అతనిని చూచి హనుమంతుడు వేగ సంపన్నుడై సంతోషముతో ధ్వని చేశను. మహాబాహువైన ఆ జంబుమాలి ముఖద్వారము పైభాగంపై నిలిచి ఉన్న మహాకపి హనుమంతునిపై వాడి అయిన బాణములు ప్రయోగించెను. అర్ధచంద్ర బాణముతో ముఖము మీద, ఒక కర్ణి బాణముతో శిరస్సు మీద, 10 నారాజ బాణములతో బాహువుల మీద ఆ హనుమంతుని కొట్టెను. హనుమంతుని ఎర్రని ముఖముపై బాణము దెబ్బ తగులుటచే అది శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే వికసించిన పద్మము వలె ప్రకాశించెను. స్వభావము చేతనే ఎర్రగా ఉన్న హనుమంతుని ముఖము రక్తముతో తడియుటచే ఆకాశ మధ్యమునందున్న పెద్ద పద్మము మీద ఎర్రని చందనము చుక్కలు పడినట్లు ఉండెను. బాణముల దెబ్బతిన్న హనుమంతుడు ఆ రాక్షసులపై చాలా కోపించి పక్కనే ఉన్న అతి విశాలమైన ఒక రాతి బండను చూచెను. ఆ రాతి బండను పెకలించి చాలా బలముగా దానిని విసిరెను. ఆ రాక్షసుడు కోపించి దానిని 10 బాణాలతో ముక్కలు చేసెను. భయంకరమైన పరాక్రమము కలవాడు బలశాలి అయిన హనుమంతుడు తాను విసిరిన శిల నిష్ఫలమైనట్లు చూచి పెద్ద మద్ది చెట్టును ఒకదాన్ని పెకలించి దానిని తిప్పెను. మహాబలవంతుడైన ఆ జంబుమాలి మహాబలశాలి అయిన హనుమంతుడు సాలవృక్షమును తిప్పుట చూచి అనేక బాణములు ప్రయోగించెను. జంబుమాలి 4 బాణముల చేత సాలవృక్షమును ఛేదించి హనుమంతుని 5 బాణాలతో భుజమునందు, 1 బాణముతో వక్షస్థలమునందు, 10 బాణాలతో స్తనముల మధ్య కొట్టెను. దేహమంతా శరములతో నిండిపోయిన హనుమంతుడు చాలా క్రోధము చెంది వేగమును అవలంబించి ఆ పరిఘనే గ్రహించి తిప్పి కొట్టెను. పరిఘను మహావేగముతో త్రిప్పి విశాలమైన జంబుమాలి వక్షస్థలం పైకి విసిరెను. ఆ పరిఘ పడి రథ అశ్వాదులతో కూడా ఆ జంబుమాలి ఒక ముద్దగా అయిపోవట చేత అతని శిరస్సు కానీ, బాహువులు కానీ, మోకాళ్ళు కానీ, రథము కానీ, అశ్వములు కానీ, బాణాలు కానీ అక్కడ కనబడలేదు. హనుమంతుడు ఆ విధముగా పరిఘతో కొట్టగానే మహాబలవంతుడైన జంబుమాలి వెంటనే అవయవములు అలంకారములో చూర్ణమైపోగా చచ్చి నేలపై పడెను. రావణుడు మహాబలశాలులైన కింకర్లు మరణించినట్లు, పిదప జంబుమాలి కూడా మరణించినట్లు విని చాలా కోపించెను. కోపోద్రేకము చేత అతని కళ్ళు ఎర్రబారెను. మహాబలశాలి అయిన ప్రహస్తపుత్రుడు మరణించుటచే ఆ రావణుడు రోషముతో ఎర్రని నేత్రములను తిప్పుతూ అధికమైన బలపరాక్రమములు గల మంత్రిపుత్రులను వెంటనే యుద్ధమునకు వెళ్ళుడు అని ఆదేశించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 44వ సర్గము సమాప్తము. 45వ సర్గం. హనుమంతుడు 7 మంత్రిపుత్రులను వధించుట. పిమ్మట అగ్నితో సమానమైన కాంతిగల
మహాబలశాలులైన ఆ మంత్రి కుమారులు 7 రావణుడు ప్రేరేపించుటచే అశ్వములు కట్టిన మహారథములపై ఎక్కి ఆ భవనము నుండి బయలుదేరిరి. మేఘధ్వని వంటి ధ్వనులు కల ఆ రథములకు చుట్టూ బంగారు జాలము కట్టబడెను. యోధుల చిహ్నములైన ధ్వజములు, అలంకరణార్థములైన చిన్న జెండాలు వాటిపై ఎగురుచుండెను. ధనుస్సులకు ధరించిన మహాబలశాలులైన ఆ మంత్రి కుమారుల వెనక పెద్ద సైన్యము కూడా బయలుదేరెను. బాగుగా అస్త్ర విద్యలో ఆరితేరిన ఆ మంత్రి కుమారులు అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. వాళ్ళు జయమును సంపాదించుటకై ఒకరితో ఒకరు పోటీ పడుతుండిరి. మంచి ఉత్సాహముతో పరిశుద్ధమైన బంగారముతో చిత్రవర్ణములుగా ఉన్న ధనస్సులను చరచుచున్న ఆ మంత్రి కుమారులు మెరుపులతో కూడిన మేఘముల వలె ఉండిరి. కింకరుల వంటి మహావీరులే చంపబడినారు అను విషయము తెలిసిన ఆ మంత్రి కుమారుల తల్లులు, బంధువులు, మిత్రులు కూడా వీళ్ళేమగుదురో కదా అని దుఃఖముతో వ్యాకులత్వము చెందిరి. పరిశుద్ధమైన బంగారముతో చేసిన అలంకారములు ధరించిన ఆ మంత్రిపుత్రులు ముఖద్వారము వద్ద యుద్ధానికి సిద్ధముగా నిలబడిన హనుమంతుని మీదికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ వెళ్ళిరి. మేఘముల వలె ఉన్న ఆ రాక్షసులు ఉరుముల వంటి రథధ్వనులు వ్యాపించగా బాణవర్షము వర్షించుతున్న మేఘముల వలె సంచరించిరి. అప్పుడు ఆ బాణవర్షము కప్పివేయగా హనుమంతుడు వర్షముచే కప్పివేయబడిన పర్వతరాజు వలె ఉండెను. అతి శీఘ్రముగా సంచరించు ఆ హనుమంతుడు నిర్మలమైన ఆకాశమునందు తిరుగుచూ వీరులైన ఆ రాక్షసులు ప్రయోగించిన బాణములు, వారి రథాల వేగము కూడా నిష్ఫలమగునట్లు చేశాను. ఇంద్రధనుస్సులతో కూడిన మేఘములతో వాయుదేవుడు ఆకాశమునందు ఆడుకొనుచున్నట్లు హనుమంతుడు ధనస్సులు ధరించి ఉన్న ఆ మంత్రిపుత్రులతో ఆకాశ మార్గమునందు క్రీడించెను. ఆ మహాసేనకు భయము కలుగునట్లు గొప్ప ధ్వని చేసి ఆ రాక్షసుల విషయమున వేగముగా ప్రవర్తించెను. కొందరిని అరచేతులతోనూ, కొందరిని పాదాఘాతములతోనూ, కొందరిని పిడిగుర్దులతోనూ కొట్టి చంపెను. మరికొందరిని గోళ్లతో చీల్చివేసెను. కొందరిని వక్షస్థలము చేతను, మరికొందరిని తొడల చేతను మధించి చంపెను. మరికొందరు ఆ హనుమంతుడు చేసిన ధ్వనికే కింద పడిపోయిరి. ఆ రాక్షసులు ఈ విధముగా మరణించి నేలపై పడిపోవుట చూచి మిగిలిన సైన్యమంతా భయము చేత పీడితమై 10 దిక్కులకు పారిపోయెను. ఏనుగులు విపరీత స్వరముతో ధ్వని చేసినవి. అశ్వములు నేలపై పడినవి. భూమి కూడా పైకప్పులు, ధ్వజములు, ఛత్రములు విరిగిపోయిన రథములతో వ్యాప్తమై ఉండెను. స్రవించుతున్న రక్తము చేత మార్గమునందు కాల్వలు ఏర్పడినవి. అప్పుడు అనేక విధములైన స్వరములతో లంక మార్మ్రోగెను. వీరుడు, మహాబలశాలి, తీవ్రమైన పరాక్రమము కలవాడు అయిన ఆ హనుమంతుడు అధికమైన బలము గల ఆ రాక్షసులను చంపి ఇతర రాక్షసులతో కూడా యుద్ధము చేయవలెను అను ఇచ్ఛతో మళ్ళీ ఆ తోరణము దగ్గరికే వెళ్ళి నిలిచెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 45వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 46వ సర్గము. హనుమంతుడు రావణుని 5 సేనాపతులను వధించుట. హనుమంతుడు మంత్రిపుత్రులను వధించినట్లు విని రావణుడు మనస్సులోని దిగులు పైకి కనబడకుండా లోపలనే అణుచుకొని ఒక ఉత్తమమైన ఆలోచన చేసి, వీరులు, నీతిలో నిపుణులు, హనుమంతుని పట్టుకొనుటకు తొందరపడుతున్నవారు, యుద్ధములో వాయువేగముతో సమానులు అయిన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అను 5 సేనా ప్రధాన నాయకులను పిలిచి, ఓ సేనానాయకులారా, పెద్ద సైన్యమును తీసుకొని అశ్వములను, రథములను, గజములను తీసుకొని మీరందరూ వెళ్ళి ఆ వానరుని శిక్షించండి అని ఆజ్ఞాపించను. మీరు ఆ వానరుని విషయంలో చాలా ప్రయత్నపూర్వకముగా వ్యవహరించవలను. పనులలో దేశ విరోధము, కాల విరోధము లేకుండా చూసుకొనవలెను. అతడు చేసిన పని పట్టి చూడగా నాకు అతడు వానరుడని తోచుటలేదు. అదేదో మహాబలము గల మహాభూతమై ఉండును, సందేహము లేదు. ఈ మహాభూతమును
మన కోసమై ఇంద్రుడైనా తపోబలముతో సృష్టించి ఉండాలి. లేదా నేను మీరందరూ వెంటరాగా పూర్వము నాగులను, యక్షులను, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను జయించి ఉన్నాను కదా. వాళ్ళందరూ మనకేదో ఒక అపకారము చేయుటకు ప్రయత్నించుతూనే ఉందురు. అందుచేత ఇది అట్టి మహాభూతమే, సందేహము లేదు. దానిని బలప్రయోగము చేత పట్టుకొనండి. మహాపరాక్రమము గల ఈ వానరుని విషయంలో మీకు చిన్న చూపు ఉండకూడదు, తక్కువగా తీసుకోవద్దు అని చెప్తున్నాడు. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలైన అత్యధికమైన బలము గల వానరులను ఎందరినో పూర్వము నేను చూచి ఉన్నాను. వాళ్లకు ఇంత భయంకరమైన గతి కానీ, తేజస్సు కానీ, పరాక్రమం కానీ లేదు. ఇంత బుద్ధిబలము, ఉత్సాహము, రూపమును మార్చదగిన శక్తి కూడా లేవు. ఇదేదో వానర రూపంలో ఉన్న మహాభూతమనే విషయము గుర్తు ఉంచుకొని ప్రయత్నపూర్వకముగా దీనిని నిగ్రహింపుడు. ఇంద్రునితోనూ, సురులతోనూ, అసురులతోనూ, మానవులతోనూ, మహామూడు లోకముల్లో కూడా రణరంగములో మీ ఎదుట నిలవజాలవనే విషయం వాస్తవమే కదా. అయినా కూడా యుద్ధంలో జయము పొందవలనని కోరు నీతి విశారదుడు ప్రయత్నపూర్వకముగా తనను తాను కాపాడుకొనవలెను. ఎందుచేతననగా యుద్ధములో జయమనేది చంచలమైనది అని కూడా వాళ్లకు బోధించెను. మహాబలవంతులు, అగ్నితో సమానమైన తేజస్సు కలవారు అయిన వాళ్ళందరూ ప్రభువు ఆజ్ఞను పాలించుతూ రథముల చేత, మదించిన ఏనుగుల చేత, మహావేగము గల అశ్వముల చేత, తీక్ష్ణములైన వివిధ శస్త్రముల చేత, సమస్తమైన సేనల చేత తమ బలమును పెంపొందించుకొని మహావేగముతో బయలుదేరిరి. గొప్ప ఉత్సాహము, గొప్ప ధైర్యము, గొప్ప బలము కల ఆ హనుమంతుడు ముఖద్వారము వద్ద నిలిచి ఉండెను. అతని శరీరము నుండి బయలువెడలిన తేజస్సు కిరణములు చుట్టూ వ్యాపించగా అతడు ఉదయించుతున్న సూర్యుడి వలె ఉండెను. అట్టి హనుమంతుణ్ణి ఆ వీరులందరూ చూచిరి. గొప్ప బుద్ధి, గొప్ప వేగము, గొప్ప దేహము, గొప్ప బలము కల ఆ హనుమంతుని చూడగానే ఆ రాక్షసులందరూ అన్ని దిక్కులందు నిలిచి ఆయా ప్రదేశాల నుండి భయంకరములైన ఆయా ఆయుధాలతో అతనిని ఎదుర్కొనిరి. దుర్ధరుడు తీక్ష్ణములు, వాడి అయినవి, పచ్చని అగ్రభాగములు కలవి, నల్ల కలువ రేకుల వంటి రంగు కలవి అయిన 5 ఇనప బాణములు హనుమంతుని తలపై ప్రయోగించెను. శిరస్సుపై ఆ 5 ప్రహారములు తలగగానే హనుమంతుడు 10 దిక్కులు ప్రతిధ్వనించున్నట్లు ధ్వని చేయుచు ఆకాశంలోనికి ఎగిరాను. పిమ్మట దుర్ధరుడు రథముతో ఆకాశంపైకి ఎగిరి ధనస్సును ఎక్కుపెట్టి తీక్ష్ణములైన 100 కొలది శరములు ప్రయోగించుతూ హనుమంతుని ఎదిరించెను. ఆకాశమునందు ఈ విధముగా శరవర్షము కురిపించుతున్న ఆ దుర్ధరుని హనుమంతుడు వర్షించుతున్న మేఘమును వర్షాకాల అంతమునకు వాయువు వారించినట్లు వారించెను. వేగవంతుడై మరల శరీరమును పెంచెను. హఠాత్తుగా చాలా పైకి ఎగిరి మహావేగముతో మెరుపుల సముదాయము పర్వతం మీద పడినట్లు దుర్ధరుని రథం మీద పడెను. హనుమంతుడు రథము మీద పడగానే దాని ఇరుసులు, నిలువు కర్ర విరిగిపోయెను. 8 గుర్రములు నలిగిపోయెను. దుర్ధరుడు దానికి నుండి క్రింద పడి ప్రాణములు విడిచెను. ఎదిరింప శక్యము కానివాడు, శత్రు సంహారకుడు అయిన వ్యూపాక్షులు ఆ దుర్ధరుడు నేలపై పడిపోయినట్లు చూచి చాలా కోపించి ఆకాశంలోనికి ఎగిరిరి. ఆ రాక్షసులిద్దరూ శీఘ్రముగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశంలో ఉన్న మహాబాహువైన హనుమంతుని ముద్గరములతో వక్షస్థలంపై కొట్టిరి. గరుత్మంతునితో సమానమైన పరాక్రమము కలవాడు, మహాబలశాలి అయిన హనుమంతుడు వేగవంతులైన ఆ రాక్షసుల వేగమును అణిచివేసి మళ్ళీ నేల మీదకు దిగి ఒక సాల వృక్షము దగ్గరకు వెళ్ళి దానిని పెకలించి దానితో ఆ రాక్షస వీరులిద్దరినీ వధించెను. హనుమంతుడు ఆ 3 రాక్షసులను వధించుట చూచి ప్రగసుడు మహావేగముతో బలమును చూపుచు అతనిని ఎదిరించెను. పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా శూలము గ్రహించి హనుమంతుని మీదకు వెళ్ళెను. వాళ్ళిద్దరూ కీర్తిమంతుడైన ఆ వానర శ్రేష్ఠునకు ఎదురుగా ఒక ప్రక్క నిలిచిరి.
ప్రగసుడు వాడి అయిన అగ్రము గల పట్టిసముతో హనుమంతుని ఎదిరించి యుద్ధము చేసెను. భాసకర్ణుడు శూలముతో యుద్ధము చేసెను. ఆ రాక్షసులు ఇరువురు కొట్టి అవయవములకు గాయములు చేయగా రక్తముతో శరీరంపై ఉన్న రోమములు తడిటచే హనుమంతుడు బాల సూర్యుని వలె ప్రకాశించెను. అప్పుడు అతడు కోపోద్రిక్తుడై మృగములతోనూ సర్పములతోనూ వృక్షములతోనూ సహా ఒక పర్వత శిఖరమును ప్రకలించి ఆ రాక్షసులనిద్దరినీ చంపివేశాను. ఆ 5గురు సేనాపతులు మరణించిన పిమ్మట హనుమంతుడు మిగిలిన సైన్యమును కూడా సంహరించెను. అతడు అశ్వముల మీద అశ్వాలను, గుర్రముల మీద గజములను, యోధుల మీద యోధులను, రథాల మీద రథాలను వేసి కొట్టి దేవేంద్రుడు అసురులను సంహరించినట్లు సంహరించెను. చచ్చిపడి ఉన్న గజములతోనూ అశ్వములతోనూ రాక్షసులతోనూ ఇరుసులు విరిగిన మహారథములతోనూ నలుమూలల భూమిపై నడుచుటకు శక్యము కాకుండా ఉండెను. వీరుడైన హనుమంతుడు సేనావాహన సహితులైన ఆ సేనానాయకులను యుద్ధరంగంలో వధించి వెనకటి వలనే ఆ తోరణమునే ఆశ్రయించి ప్రజలను సంహరించుటకై యముడు నిరీక్షించున్నట్లు రాక్షసుల రాకకై నిరీక్షించుతుండెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 46వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 47వ సర్గ. హనుమంతుడు అక్షకుమారుని వధించుట. 5గురు సేనాపతులను కూడా సవాహన పరివారముగా హనుమంతుడు చంపివేసినట్లు విని రావణుడు యుద్ధములో ఉద్ధతుడు యుద్ధోన్ముఖుడు అయిన ఎదుటనే కూర్చుని ఉన్న తన కుమారుడైన అక్షుని వైపు చూచెను. ప్రతాపవంతుడైన అక్షుడు రావణుని దృష్టిచే ప్రేరితుడై బంగారము చేత చిత్రవర్ణమైన ధనస్సు ధరించి యజ్ఞములో బ్రాహ్మణ శ్రేష్ఠులు ప్రజ్వలింపచేసిన అగ్నివలే వెంటనే లేచెను. పరాక్రమవంతుడైన ఆ రాక్షస శ్రేష్ఠుడు చుట్టూ పరిశుద్ధమైన బంగారు జాలము కట్టుటచే బాల సూర్యుని వంటి కాంతితో మెరేచున్న గొప్ప రథమును అధిష్ఠించి ఆ వానరోత్తమునితో యుద్ధమునకై వెళ్ళెను. ఆ రథమును అతడు ఎన్నో తపస్సుల సముదాయములు చేసి సంపాదించుకొనెను. కరిగించిన పరిశుద్ధమైన బంగారు వలతో అది ప్రకాశించుచుండెను. దానిపై అలంకరణార్థమై చిన్న పతాకాలు, రత్నములచే అలంకృతమైన ధ్వజము అమర్చబడి ఉండెను. మనోవేగముతో సమానమైన వేగము గల 8 గుర్రములు దానికి కట్టి ఉండెను. ఆ రథమును సురులు అసురులు కూడా ఎదిరించజాలరు. అది ఎక్కడనైనా అడ్డు లేకుండా ప్రయాణము చేయగలదు. సూర్యుని వంటి కాంతిగల గంటలు కట్టిన ఆ రథము ఆకాశము మీద కూడా సంచరించగలదు. చక్కగా కూర్చబడిన ఆ రథం మీద ఆయా స్థానములందు అంబుల పొదులు, 8 ఖడ్గములు, శక్తులు, తోమరములు అమర్చబడి ఉండెను. దేవతలతో సమానమైన పరాక్రమము గల ఆ అక్షకుమారుడు బంగారు మాలలచే అలంకరించబడి చంద్ర సూర్యుల వలె ప్రకాశించుతున్న పరిపూర్ణ సామగ్రి ఉంచిన సూర్యుని వంటి కాంతిగల రథమునెక్కి బయలుదేరెను. తన వెనకనే వచ్చిన సైన్యముతో అశ్వ గజ మహారథముల ధ్వనులతో ఆకాశమును పర్వతాలతో కూడిన భూమిని నింపుతూ వచ్చి తోరణం వద్ద కూర్చున్న సమర్థుడైన హనుమంతుని సమీపించెను. సింహము వంటి నేత్రములు కల ఆ అక్షకుమారుడు ప్రజలను నశింపచేయుటకు సిద్ధముగా ఉన్న ప్రళయకాలాగ్ని వలె ఉన్న ఆ హనుమంతుని సమీపించి ఆశ్చర్యచకితుడై గౌరవ దృష్టితో చూచి ఆ హనుమంతుని వేగమును, శత్రువుల విషయమున అతడు చూపుతున్న పరాక్రమమును, తనకున్న బలమును అంచనా వేసుకొనుచు మంచు తొలగిన సూర్యుడి వలె వృద్ధి పొందెను. యుద్ధములో నివారింప శక్యము కాని చలనము లేని హనుమంతుని పరాక్రమము చూచి అతడు కోపించిన వాడై తాను కూడా స్థిరుడై సావధానమైన మనస్సుతో వాడి అయిన 3 బాణములు ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి పురికొల్పెను. ఆ హనుమంతుడు గర్వితుడై శత్రువులను జయించుటచే విజృంభించిన వాడే శ్రమ ఏమాత్రమో లేకుండా ఉన్నాడని గ్రహించిన ఆ అక్షకుమారుడు బాణములను ధనుస్సును ధరించి ఉత్సాహపూర్ణమైన మనస్సుతో అతనిని చూచెను. బంగారు కంఠసూత్రము,
బాహుపురులు, అందమైన కుండలములు ధరించినవాడు, శీఘ్రముగా పరాక్రమమును చూపువాడు ఆయన అక్షకుమారుడు హనుమంతుని సమీపించెను. సాటిలేని వారి కలయిక దేవాసురులకు కూడా ఆశ్చర్యము కలిగించేదిగా ఉండెను. హనుమంతుడు అక్షకుమారుడు చేయుచున్న యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు ప్రకాశించలేదు, వాయువు వీచలేదు, పర్వతము కూడా చెలించెను, ఆకాశము ధ్వనించెను, సముద్రము కూడా క్షోభ చెందెను. అప్పుడు సరిగ్గా గురిచూచి బాణములను బాగుగా సంధించి విడుచుటలో మంచి నేర్పుగల వీరుడైన అక్షకుమారుడు మంచి అగ్రభాగములు, రెక్కలు, బంగారు పొన్నులు గల విషముతో కూడిన సర్పము వలె ఉన్న 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. ఒకే సమయమునందు 3 బాణములతో శిరస్సు మీద కొట్టుటచే హనుమంతుని ముఖము నుండి రక్తము స్రవించెను. రక్తముతో తడిసి తిరిగిపోవుచున్న కళ్ళతో బాణములనే కిరణములతో కూడిన అతడు అప్పుడే ఉదయించిన సూర్యుడి వలె ఉండెను. హనుమంతుడు ఉత్తమములైన విచిత్రములైన ఆయుధములతోనూ చిత్రమైన ధనస్సుతోనూ యుద్ధానికి వచ్చిన ఆ అక్షకుమారుని చూచి సంతోషించుచు యుద్ధోన్ముఖుడై దేహమును పెంచెను. హనుమంతుడు అక్షకుమారుని వీర్యాన్ని చూసి, ఆ వీర గుణాన్ని చూసి, శౌర్యాన్ని చూసి ఆనందించాడు. మందర పర్వత శిఖరాగ్రముపై ఉన్న సూర్యుడి వలె ఉన్న బల పరాక్రమములు కల అతడు అత్యధికమైన కోపముతో అప్పుడు ఆ అక్షకుమారుని, అతని సేనను, వాహనములను నేత్రములందున్న అగ్ని కిరణములతో కాల్చివేయుచున్నట్లు చూశాను. ధనస్సు అనే ఇంద్రధనస్సు ధరించి బాణవర్షమనే వర్షము కురిపించుతున్న ఆ రాక్షసుడనే మేఘము ఉన్నతమైన పర్వతం మీద మేఘము వర్షము కురిపించినట్లు ఆ హనుమంతుని మీద వెంటనే బాణములు కురిపించెను. యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమము కలవాడు, వృద్ధి పొందిన తేజస్సు, బలము, వీర్యము కలవాడు, మేఘము వలె ఆకాశమునందు నడుచుటకు సమర్థుడు అయిన అక్షకుమారుడు యుద్ధమునకు వచ్చుట చూచి హనుమంతుడు సంతోషముతో ధ్వని చేసెను. చిన్నవాడగుటచే యుద్ధములో పరాక్రమము చేత గర్వించిన ఆ అక్షకుమారుడు అధికమైన కోపముతో కళ్ళు రక్తము వలె ఎర్రపడగా గజము గడ్డిచే కప్పబడి ఉన్న మహాకూపమును చేరినట్లు యుద్ధములో సాటిలేని ఆ హనుమంతుని సమీపించెను. అక్షకుమారుడు బాణములతో బలపూర్వకముగా కొట్టుటచే హనుమంతుడు ఉరుముల ధ్వనితో పెద్ద ధ్వని చేసి చూచువారికి భయము కలుగునట్లుగా కాళ్ళు చేతులు విసరుచు శీఘ్రముగా ఆకాశము పైకి ఎగిరెను. బలవంతుడు, రాక్షసులలో శ్రేష్ఠుడు, ప్రతాపవంతుడు, రధికులలో శ్రేష్ఠుడు అయిన ఆ అక్షకుమారుడు పైకి ఎగురుచున్న హనుమంతునిపై మేఘము పర్వతం మీద వడగళ్ళు కురిపించినట్లు బాణములు కురిపించుతూ అతని వెనువెంటనే పైకి వెళ్ళెను. మనోవేగము వంటి వేగము కలవాడు, యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమము కలవాడు, మహావీరుడు అయిన హనుమంతుడు బాణమునకు మధ్య వాయువు వలె తిరుగుతూ అతని బాణముల నుండి తప్పించుకొనుచు ఆకాశ మార్గమునందు సంచరించెను. అక్షకుమారుడు ధనుర్ధరుడై యుద్ధము చేయుటకు సన్నద్ధుడై అనేక విధములైన అగ్రభాగములున్న శ్రేష్టమైన బాణాలతో ఆకాశమునంతను కప్పివేయుచుండగా హనుమంతుడు అతనిని గౌరవ భావముతో చూచుచు ఆలోచనలో పడెను. మహాభుజుడు, ఆయా కార్యముల యథార్థ స్వరూపము తెలిసినవాడు ఆయన హనుమంతుడు అక్షకుమారుడు బాణములతో వక్షస్థలమును చీల్చివేయుచుండగా యుద్ధములో ఈ శత్రువును ఎట్లు ఆక్రమించవలెనా అని ఆలోచించెను. బాలసూర్యుని వంటి కాంతిగల మహాబలుడైన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుడు వలె కార్యములు చేయుచున్నాడు. యుద్ధములో చేయదగిన అన్ని పనులను చక్కగా నిర్వహించుతున్నాడు. ఇప్పుడు ఇతనిని చంపుటకు నాకు మనస్సు ఒప్పటలేదు. ఇతడు మహాబుద్ధిశాలి, పరాక్రమం చేత కూడా గొప్పవాడు, సావధానమైన చిత్తము కలవాడు, యుద్ధములో ఎంత శ్రమనైనను సహించగలవాడు. కార్యములలో చూపుతున్న నేర్పును బట్టి ఇతనిని నాగులు, యక్షులు, మునులు మొదలగు వారు తప్పక మెచ్చుకొందురు. ఇతడు నాకు చాలా దగ్గరగా నిలిచి పరాక్రమోత్సాహములతో వృద్ధి పొందిన మనస్సుతో నన్ను చూచుచున్నాడు.
అతి శీఘ్రముగా పనులు చేయు ఈతని పరాక్రమం చూచి సురాసురుల మనస్సులు కూడా భయపడును. ఇంకా ఇతన్ని ఉపేక్షించినచో, అతను ఎంత గొప్పవాడైనప్పటికీ అతన్ని ఉపేక్షిస్తే ఇతడు తప్పక నన్ను తిరస్కరించును. ఎందుచేతననగా రణములో ఇతని పరాక్రమం పెరిగిపోవచ్చున్నది. అందుచేత ఇప్పుడు ఇతని సంపుట మంచిది. పెరిగిపోవచ్చున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా. హనుమంతుడు ఈ విధముగా శత్రువు బలమును గూర్చి ఆలోచించి తాను చేయవలసిన కార్యము ఆలోచన కూడా చేసి వేగమును చూపించెను. అతనిని చంపుటకు, అక్షయ కుమారుణ్ణి చంపుటకు కూడా నిర్ణయం చేసుకొను. అతడు ఆకాశ మార్గంలో మహావేగము గలవి, జాగరూకతతో కూడినవి మలుపులు తిరుగునప్పుడు రథభారమును మోయటలో సమర్థములు అయిన 8 గుర్రములను అరచేతులతో కొట్టి చంపెను. అప్పుడు ఆ అక్షకుమారుని రథము లోపలి భాగము విరిగిపోయి నిలువు దూలము ఊడిపోయి గుర్రములు మరణించగా ఆకాశము నుండి నేల మీద పడెను. మహారథుడైన అక్షకుమారుడు రథమును విడిచి ధనస్సు ఖడ్గము చేత ధరించి ఆకాశం మీదకి ఎగిరెను. అప్పుడు అతడు ఉగ్రమైన తపశ్శక్తి కలవాడే తపఃప్రభావము చేత స్వర్గలోకమునకు ఎగిరి వెళ్ళుతున్న ఋషి వలె కనపడెను. వాయువుతో సమానమైన పరాక్రమము కల హనుమంతుడు అప్పుడు గరుత్మంతుడు వాయువు సిద్ధులు సంచరించు ఆకాశమునందు సంచరించుతున్న అక్షకుమారుని వద్దకు మెల్లగా వెళ్ళి అతని పాదాలు గట్టిగా పట్టుకొను. తన తండ్రి అయిన వాయుదేవుని వంటి పరాక్రమము గల వానరోత్తముడైన ఆ హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును వలె ఆ అక్షకుమారుని పట్టుకొని అతనిని అనేక పర్యాయములు విసురుగా తిప్పి 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 నేల మీద వేసి కొట్టెను. హనుమంతుడు ఆ విధముగా నేలపై కొట్టి చంపగా ఆ రాక్షసుని బాహువులు, తొడలు, కటి ప్రదేశము, కంఠము విరిగిపోయెను. రక్తము స్రవించుచుండెను. ఎముకలు కీళ్ళు నలిగిపోయెను. సందులు ఊడిపోయెను. శరీరబంధమంతా శిథిలమైపోయెను. అట్టి స్థితిలో అతడు మరణించెను. అక్షకుమారుని ఆ విధముగా హనుమంతుడు సంహరించగా జ్యోతిష్చక్రములో సంచరించు మహానియమవంతులైన మహర్షులు, భూతములు, యక్షులు, పన్నగులు, దేవేంద్రుడు, దేవతలు వీరందరూ కలిసి అత్యధికమైన ఆశ్చర్యముతో అతనిని చూచిరి. వీరుడైన హనుమంతుడు జయంతుని వంటి కాంతి గలవాడు, రక్తము వంటి నేత్రములు కలవాడు ఆయన ఆ అక్షకుమారుణ్ణి చంపి ప్రజలను సంహరించుటకై తీరిక చేసుకొని కూర్చున్న యముడి వలె ఆ తోరణము దగ్గరనే మరల ఇతర రాక్షసుల రాకకై నిరీక్షించుచుండెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 47వ సర్గము సమాప్తము. 47వ సర్గలో అక్షకుమారుడు మరణించాడు. జయ శ్రీరామ్. 48వ సర్గము. హనుమంతుడు ఇంద్రజిత్తుతో యుద్ధము చేసి అతని అస్త్రముల చేత బద్ధుడై రావణుని సభలోనికి వెళ్ళుట. ఈ విధముగా హనుమంతుడు అక్షకుమారుని సంహరించనని తెలిసిన రావణుడు మనస్సు కుదుటపరుచుకొని కోపముతో కూడిన వాడే దేవతాతుల్యుడైన ఇంద్రజిత్తును యుద్ధమునకు వెళ్ళమని ఆదేశించుచు ఇట్లు పలికెను. కుమారా, నీవు అస్త్రములన్నీ తెలిసిన వాడవు, శస్త్రముల ప్రయోగము కూడా తెలిసిన వారిలో ప్రముఖుడవు, సురులకు అసురులకు కూడా దుఃఖమును కలిగించిన వాడవు. బ్రహ్మదేవుని ఆరాధించి అస్త్రములను సంపాదించిన నీ కార్య కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచి ఉన్నారు. దేవేంద్రుని ఆశ్రయించుకొని ఉన్న సురులు, మరుద్గణములు కూడా యుద్ధములో నీ అస్త్రబలం ఎదుట నిలవలేకపోయినారు. యుద్ధములో నిన్నెదిరించి ఓడిపోని వాడెవ్వడు 3 లోకాలలోనూ లేడు. మంచి బుద్ధి కల నీవు నీ భుజబలము చేత తపోబలము చేత రక్షించబడినావు. ఏ దేశములో ఏ కాలములో ఏ పని చేయవలనో తెలిసినవాడువు. యుద్ధములలో నీవు ప్రయత్నించి సాధింపరాని కార్యము లేదు. బుద్ధితో ఆలోచించి నీవు చేయజాలని కార్యము కూడా లేదు. నీకున్న బలమును నీ అస్త్రబలమును గూర్చి తెలియనివాడు ఎవ్వడూ ఈ 3 లోకముల్లోనూ లేడు. నీ తపోబలములోనూ యుద్ధమునందు నీవు చూపు బల పరాక్రమములలోనూ కూడా నీవు నాకు అన్ని విధాల తగినవాడువు. యుద్ధములు వచ్చినప్పుడు నా మనస్సు నిన్ను తలుచుకొని తప్పక విజయం కలుగును అను నిశ్చయముతో నిశ్చింతగా ఉండును. కింకరులందరూ జంబుమాలి
వీరులైన అమాత్యపుత్రులు 5 సేనానాయకులు అశ్వ గజ రథాలతో సహా పూర్తి సేనలు చంపబడినవి. నీ ప్రియ సోదరుడు అక్షకుమారుడు కూడా చంపబడినాడు. ఓ శత్రు సంహారకుడా, నాకున్న బలమంతా నీలోనే ఉన్నది, వారిలో లేదు. ఆ వానరుని ఈ బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బలమును కూడా చూచుకొని నీవు నీ బలమునకు అనురూపమైన వేగమును చేయుము. నీవు యుద్ధరంగంలో ప్రవేశించిన పిమ్మట శత్రువు మరణించగా యుద్ధము ఎట్లో ఆగిపోవనో అట్లు నీ బలమును శత్రు బలమును చూచుకొని కార్యము ప్రారంభించుము. గుంపుల కొలది సేనలున్నను అవి రక్షించదాలవు. అధికమైన సారము గల వజ్రము కూడా ఈతని విషయమునందు ఉపయోగించదు. వాయువు గతి కూడా ఈతని గతికి సరిరాదు. అగ్ని వంటి ఇతనిని సామాన్యములైన పిడికిలి మొదలైన సాధనాలతో చంప శక్యము కాదు. అందుచేత ఈ విషయములన్నీ బాగుగా పరిశీలించి ఇది నీకే సంబంధించిన పని వంటిది అను భావముతో సావధాన చిత్తుడవై నీ ధనస్సుకు సంబంధించిన దివ్యమైన అస్త్రముల పరాక్రమమును స్మరించుచు యుద్ధమునకు వెళ్ళుము. రావణాసురుడు కుమారుడికి చెప్తున్నాడు, దివ్యాస్త్రాలనే ఉపయోగించు, ఎందుకంటే సామాన్య అస్త్రాలు హనుమంతుని మీద ఏమీ చెయ్యవు అని. ఎట్టి భంగము లేకుండా కార్యమును ప్రారంభించుము. ఈ విధముగా నేను నిన్ను పంపుతున్నాననగా ఇది శ్రేష్టమైన ఆలోచన కాదు, కానీ ఇది క్షత్రియుడు చేయవలసిన రాజధర్మములకు సంబంధించిన ఆలోచన. యుద్ధములో ఉపయోగించు అనేక విధములైన ఆయుధముల ప్రయోగములో నేర్పు సంపాదించవలను. రణమునందు విజయమును కూడా కోరుకొనవలను. ఇది రాజధర్మము అని అతనికి బోధించెను. దేవతల వంటి ప్రభావము గల వీరుడైన ఆ ఇంద్రజిత్తు తండ్రి మాటలు విని దైన్యము లేని మనస్సుతో యుద్ధము చేయుటకు నిర్ణయించుకొని తండ్రి అయిన రావణునకు ప్రదక్షిణము చేసెను. ఇష్టులైన తన వారందరూ కొనియాడుతుండగా ఇంద్రజిత్తు మంచి ఉత్సాహముతో పర్వములయందు సముద్రము వలె ఉప్పొంగి యుద్ధమునకై బయలుదేరాను. ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు అడ్డులేని వేగము గల రథమునెక్కెను. దానికి గరుత్మంతుని వంటి వేగము కలదివి, తెల్లని తీక్ష్ణములైన దంతములు కలవి ఆయన క్రూర మృగములు, పెద్ద పులులు అనుకుంటాను, పెద్ద పులులు లేదా తోడేళ్లు కట్టబడెను. ఆ ఇంద్రజిత్తు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, శస్త్రముల ప్రయోగములో నిపుణుడు, అస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన రథము కలవాడు. అట్టి ఇంద్రజిత్తు రథమును అధిరోహించి హనుమంతుడున్న ప్రదేశమునకు వెళ్ళెను. అప్పుడు ఆ హనుమంతుడు ఇంద్రజిత్తు రథధ్వనిని ధనుష్టంకారమును విని చాలా సంతోషించెను. యుద్ధములో ప్రవీణుడైన ఇంద్రజిత్తు గొప్ప ధనుస్సును వాడి అయిన అగ్రభాగములు కల బాణములను ధరించి హనుమంతుని మీదికి యుద్ధానికై బయలుదేరుచుండగా దిక్కులన్నీ మలినముగా ఉన్నట్లు కనబడినవి. క్రూర మృగములు కూడా అనేక విధముల అరిచినవి. అక్కడ కలిసిన నాగులు, యక్షులు, జ్యోతిష్చక్రమునందు సంచరించు మహర్షులు, సిద్ధులు, పక్షి సముదాయములు ఆకాశమును ఆవరించి చాలా సంతోషముతో గట్టిగా ధ్వని చేశాను. రథముపై ఎక్కి శీఘ్రముగా వచ్చుతున్న ఇంద్రజిత్తును చూచి హనుమంతుడు పెద్ద శబ్దము కలుగునట్లు ధ్వని చేసి వేగముతో వృద్ధి పొందెను. ఇంద్రజిత్తు దివ్యమైన రథమునెక్కి చిత్రమైన ధనుస్సు ధరించి మెరుపు వలె పిడుగు వలె అధికమైన ధ్వని కలుగునట్లు ధనస్సును చెరచెను. చాలా తీక్ష్ణమైన వేగము కలవాడు, గొప్ప బలము కలవారు, యుద్ధములో భయము లేనివారు అయిన ఆ హనుమంతుడు ఇంద్రజిత్తు వైరముతో కూడిన దేవేంద్ర అసురేంద్రుల వలె యుద్ధరంగములో కలిసిరి. సాటిలేని పరాక్రమము కల హనుమంతుడు పెచ్చు పెరిగిన పోయిన వాడే, మహారథుడు, ధనుర్ధరుడు, యుద్ధములో గౌరవించబడినవాడు, వీరుడు అయిన ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగమును వ్యర్థము చేసి ఆకాశ మార్గమునందు సంచరించెను. శత్రు వీరులను సంహరించు ఆ ఇంద్రజిత్తు అప్పుడు పొడవైనవి, తీక్ష్ణమైన ములుకులు కలవి, మంచి రెక్కలు కట్టినవి, బంగారు విచిత్ర వర్ణములైన పొన్నులు కలవి, బాగా వంగిన అగ్రభాగములు కలవి ఆయన బాణములను ప్రయోగించెను. హనుమంతుడు రథధ్వనిని, మృదంగ భేరీ పటహముల ధ్వనిని, ధనస్సు లాగిన ధ్వనిని విని మరలా ఎగిరెను.
గురిచూచి కొట్టుటలో చాలా నేర్పరి అయిన ఇంద్రజిత్తు లక్ష్యమును వ్యర్థము చేయొచ్చు హనుమంతుడు అతి శీఘ్రముగా అతని బాణముల మధ్య సంచరించెను. వాయుకుమారుడైన హనుమంతుడు కొంతసేపు బాణములు తప్పించుకొనుచూ తిరిగి మరల అతని బాణములకు ఎదురుగా నిలబడెను. పిదప రెండు చేతులు చాపి ఆకాశం మీదకి ఎగిరెను. వేగముతో కూడినవాడు యుద్ధము చేయట్లో నేర్పర్లు అయిన ఆ ఇద్దరు కూడా అందరి మనస్సులకు ఆశ్చర్యం కలిగించు విధముగా యుద్ధము చేసిరి. హనుమంతునిలో ఉన్న లోపాలను ఇంద్రజిత్తు కానీ ఇంద్రజిత్తులో ఉన్న లోపాలను హనుమంతుడు కానీ తెలుసుకొనలేకపోయిరి. దేవతలతో సమానమైన పరాక్రమము కల వారిద్దరూ యుద్ధములో తలబడి ఒకరికొకరు లొంగకుండా ఉండిరి. వ్యర్థములగుటకు వీలు లేని బాణములు కూడా గురి తప్పి కింద పడిపోవచుండగా గొప్ప బుద్ధిశాలి గురి చూచుట ఎందు బాణమును సంధించుట ఎందు సావధానమైన చిత్తము గల ఆ ఇంద్రజిత్తు పెద్ద ఆలోచనలో పడెను. ఇంద్రజిత్తు బాణాలు వేస్తుంటే ఆ బాణాలు హనుమంతుడికి తగలటం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. హనుమంతుని చంపుటకు శక్యము కాదు అను విషయమును చూచి ఇంద్రజిత్తు ఇతనిని పట్టుకొనుటకు ఎట్లు లొంగునా అని ఆలోచించి హనుమంతుని గూర్చి ఒక నిర్ణయం చేశాను. పిమ్మట వీరుడు అస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడు చాలా గొప్ప తేజస్సు కలవాడు అయిన ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. అస్త్రముల బలాబలములు తెలిసినవాడు మహాబాహువు అయిన ఇంద్రజిత్తు ఇతనిని చంపుట శక్యము కాదు అని తెలుసుకొని ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రము చేత బంధించెను. ఇంద్రజిత్తు చేత బ్రహ్మాస్త్రమును ప్రయోగించి బంధించబడిన హనుమంతుడు కదలజాలక నేలపై పడిపోయెను. అతడు అస్త్రబంధముచే తాను బంధించబడినట్లు తెలుసుకొని బ్రహ్మదేవుని ప్రభావముచే తన వేగమును కోల్పోయిన వాడై తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహమును గూర్చి స్మరించెను. హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం పనిచేయదు అని బ్రహ్మదేవుడిచ్చిన వరం. బ్రహ్మదేవుణ్ణి గౌరవించడానికి హనుమంతుడు పట్టుబడ్డాడు. ఇంద్రజిత్తు బ్రహ్మమంత్రము చేత అభిమంత్రించిన బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడని తెలుసుకొని హనుమంతుడు తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరమును గుర్తు చేసుకొనెను. ఈ అస్త్రబంధనమును విడిపించుకొను శక్తి నాకు లేదు. బ్రహ్మదేవుని ప్రభావము అట్టిది. ఈ విషయము తెలుసుకొని నేను ఈ బ్రహ్మాస్త్ర బంధమునకు కట్టుబడియే ఉండవలెను అని అనుకొనుచు అతడు బ్రహ్మాస్త్ర ప్రభావమును తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహమును స్మరించుచు ఆ అస్త్రము నుండి విడిపించుకొనుటకు తనకున్న శక్తి కూడా తెలుసుకొని బ్రహ్మదేవుని ఆజ్ఞకు బద్ధుడై ఉండెను. నన్ను బ్రహ్మదేవుడు మహేంద్రుడు వాయుదేవుడు రక్షించుచుండుటచే అస్త్రముల చేత బంధింపబడినను నాకు భయమేమీ కలుగుటలేదు. నన్ను రాక్షసులు పట్టుకున్నా లాభమే కలుగును. ఎందుచేతననగా నేను రావణునితో మాటలాడవచ్చును. అందుచేత శత్రువులు నన్ను పట్టుకొందురుగాక. తనంతట తను లొంగిపోయినట్లయింది. హనుమంతుడు ఈ విధముగా తన కర్తవ్యమును నిర్ణయించుకొని చేష్టలు ఉడిగి పడుండెను. శత్రువులందరూ దగ్గరకు వచ్చి బలాత్కారముగా పట్టుకొని భయపెట్టుచుండగా బిగ్గరగా అరిచెను. అప్పుడు ఆ రాక్షసులు శత్రు సంహారకుడైన ఆ హనుమంతుడు కదలకుండా పడి ఉండుట చూచి అతనిని జనప నారలతోనూ పేనిన చెట్ల నారలతోనూ కట్టిరి. రావణుడు కుతూహలముతో నన్ను చూడవలనని అనుకొనవచ్చు అని మనస్సులో నిశ్చయించుకొని హనుమంతుడు శత్రువీరులు తనను బలాత్కారముగా పట్టుకొని బంధించుటకు ఇష్టపడెను. నారలతో కట్టిన వెంటనే వీర్యవంతుడైన ఆ హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రము వదిలివేశాను. బ్రహ్మాస్త్రం వేశాక ఇంకేమి కట్టకూడదు. ఎందుచేతననగా మరొక దానితో కట్టినప్పుడు ఆ అస్త్రబంధము నిలవదు. ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రము విడిచివేసినది అను విషయంను గుర్తించి ఇంద్రజిత్తు ఆలోచనలో పడెను. మరొక దానితో కట్టబడిన వానిని అస్త్రబంధము విడిచివేయను కదా. అయ్యో, ఈ రాక్షసులు మంత్ర విధానమును ఆలోచించకుండా ఇంతటి మహాకార్యమును వ్యర్థము చేసినారు. మంత్రము ఒకసారి విహితమైపోయినప్పుడు మరి ఒక అస్త్రము పనిచేయదు కదా. ఇప్పుడు అందరము సంశయాస్పదమైన పరిస్థితిలో ఉంచబడినాము. అస్త్రముచే విముక్తుడైన ఇతడు రాక్షసులు తనను బంధించి ఈడ్చుకొని పోతుండగా
తాను అస్త్ర విముక్తుడైనట్లు గ్రహించలేదు అని ఇంద్రజిత్తు అనుకొనెను. కానీ హనుమంతుడు అస్త్రం వదిలేసింది అన్న సంగతి తెలుసు. రావణుడి దగ్గరికి వెళ్ళడానికి తనంతట తాను బంధించబడి ఉన్నాడు. క్రూరులైన ఆ రాక్షసులు హనుమంతుణ్ణి కర్రలతోనూ పిడికళ్లతోనూ కొట్టుచూ రావణుని వద్దకు ఈడ్చుకొని వెళ్ళిరి. ఇంద్రజిత్తు ఆ వానర శ్రేష్ఠుడు నారచీరలతోనూ తాళ్లతోనూ కట్టబడి బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడైనట్లు తెలుసుకొని అతడిని అట్లే బంధించి తీసుకుని వెళ్ళి పరివార సమేతుడైన రావణునకు చూపెను. మదించిన ఏనుగు వలె ఉన్న బంధించబడిన ఆ హనుమంతుని తీసుకొని వెళ్ళి రాక్షసులు రావణునకు ఆ వానరుడితడే అని తెలిపిరి. ఇతడు ఎవడు, ఎవరివాడు, ఎక్కడ నుండి వచ్చినాడు, ఇక్కడ ఇతనికి ఏమి పని, ఇతని ఆశ్రయం ఏది, సహాయకులు ఎవరు అని ఆ సభలోనే రాక్షస వీరులు ఒకరితో ఒకరు అనుకొనిరి. మరికొందరు రాక్షసులు చాలా కోపించిన వారే వీనిని చంపండి, కాల్చివేయండి, భక్షించండి అని ఒకరితో ఒకరు పలికిరి. ఆ మార్గమును శీఘ్రముగా దాటి వెళ్ళిన పిమ్మట మహాత్ముడైన ఆ హనుమంతుడు అక్కడ మహారత్నముల చేత అలంకరించబడిన రావణుని గృహమును, ఆ రావణుని పాదాల చెంత మంత్రి వృద్ధులను చూచెను. మహా తేజస్శాలి అయిన రావణుడు వికృతములైన ఆకారములు గల రాక్షసుల చేత అటూ ఇటూ లాగబడుతున్న హనుమంతుని చూచెను. హనుమంతుడు కూడా తేజముతో బలముతో కూడిన వాడే ప్రకాశించు సూర్యుని వలె ఉన్న రాక్షస రాజు రావణుని చూచెను. ఆ రావణుడు కోపముతో ఎర్రనైన నేత్రములను తిప్పుచు ఆ హనుమంతుని చూచి పిమ్మట అక్కడ కూర్చుని ఉన్న కులము చేతను శీలము చేతను పెద్దవారైన ముఖ్యమైన మంత్రులను ఈతని గూర్చి తెలుసుకొనండి అని ఆజ్ఞాపించను. నీవు వచ్చిన పని ఏమి, ఆ పనిపై పంపిన వారెవరు అని ఆ మంత్రులు క్రమముగా ప్రశ్నింపగా హనుమంతుడు నేను సుగ్రీవుని దూతగా వచ్చినాను అని ముందుగా చెప్పాను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 48వ సర్గము సమాప్తము. 49వ సర్గ. జయ శ్రీరామ్. ప్రభావశాలి అయిన రావణుని చూడగానే హనుమంతుని మనస్సులో అనేక విధములైన భావములు కలుగుట. భయంకరమైన పరాక్రమము కల హనుమంతుడు ఈతడు నన్ను కూడా బంధింపచేసి తన దగ్గరకు రప్పించుకున్నాడు కదా అని ఆశ్చర్యపడుచు క్రోధము చేత కళ్ళు ఎర్రబడగా ఆ రావణుని చూచెను. గొప్ప కాంతిగల ఆ రావణుడు చాలా ప్రశంసింపదగిన చుట్టూ ముత్యాలు కట్టిన మెరసిపోవుచున్న బంగారు కిరీటముతో ప్రకాశించుచుండెను. వజ్రములు, చాలా ప్రశస్తములైన మణులు పొదిగిన మనస్సుతో నిర్మించినవా అన్నట్లున్న విచిత్రములైన బంగారు ఆభరణములు అలంకరించుకొని ఉండెను. అతడు శ్రేష్టములైన పట్టుబట్టలు ధరించి ఎర్రని చందనం పూసుకొను. అతని శరీరంపై అనేక విధముల విచిత్రములైన బొమ్మలు చిత్రింపబడి ఉండెను. మహా తేజశాలి అయిన ఆ రావణుడు అనేక క్రూర మృగములతో నిండిన శిఖరములతో మందర పర్వతము వలె సుందరములు, ఎర్రని కళ్ళు గలవి, చూచుటకు భయంకరములుగా ఉన్నవి, ప్రకాశించుతున్న తీక్ష్ణమైన కోరలు కలవి, వ్రేలాడుతున్న పెదవులు గలవి అయిన 10 తలలతో విచిత్రముగా ప్రకాశించుచుండెను. అతని వక్షస్థలంపై ముత్యాల హారము ప్రకాశించుచుండెను. ముఖము పూర్ణచంద్రుడి వలె ఉండెను. నల్లని కాటుక కొండ వలె ఉన్న అతడు బాలసూర్యునితో కూడిన మేఘము వలె ఉండెను. బాహుపురులు ధరించిన బలిసిన అతని బాహువులకు ఉత్తమమైన చందనము పూయబడెను. అవి అంగదములతో ప్రకాశించుచుండెను. ఆ బాహువులు 5 తలల సర్పముల వలె ఉండెను. అతడు గొప్ప స్ఫటిక వికారమైన ఆసనం మీద కూర్చొని ఉండెను. ఆ ఆసనమునకు రత్నములను పొదుగుట చేత అది చిత్రవర్ణముగా ఉండెను. దానిపై ఉత్తమమైన ఆస్తరణము కప్పబడి ఉండెను. చక్కగా అలంకరించుకున్న స్త్రీలు వింజామరలు హస్తములతో గ్రహించి దగ్గరగా రావణుని చుట్టూ నిలబడి అతనిని సేవించుతుండిరి. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అను ఆలోచనల తత్వము తెలిసిన బలము చేత గర్వితులైన 4 రాక్షస మంత్రులు అతని చుట్టూ దగ్గరనే కూర్చుని ఉండుటచే ఆ రావణుడు చుట్టూ 4 సముద్రములు ఉన్న సమస్తమైన లోకము వలె ఉండెను.
ఆలోచనల యథార్థ స్వరూపము చక్కగా తెలిసినవారు, మంగళకరమైన బుద్ధి కలవారు ఆయన మరికొందరు రాక్షస మంత్రులు కూడా ఆ రావణుని పక్కనే కూర్చుండి దేవతలు దేవేంద్రుని సేవించినట్లు సేవించుచుండిరి. రావణుడు ఉన్నతమైన ఆసనం మీద మేరు పర్వత శిఖరము మీద ఉన్న నీటితో నిండిన మేఘము వలె ఉండెను. నీటితో నిండిన మేఘంలాగా ఉన్నట్టు రావణుడు. అట్టి రావణుని హనుమంతుడు చూచెను. భయంకరమైన పరాక్రమము గల ఆ రాక్షసులు ఒక పక్క పీడించుచున్నను హనుమంతుడు ఆ రావణుని ఆశ్చర్యముతో చూచెను. పిమ్మట హనుమంతుడు ప్రకాశించుచున్న రావణుని చూచి అతని తేజస్సు చేత మోహము చెందినవాడై మనస్సులో ఇట్లనుకొనెను, ఆహా, ఏమి ఈ రావణుని రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి కాంతి, ఏమి సర్వలక్షణ సంపన్నత్వము! వీనిలో బలవత్తరమైన ఈ అధర్మమే లేకున్నచో ఈ రాక్షసరాజు ఇంద్రునితో సహా దేవలోకానికంతటికి ప్రభు అయి ఉండేవాడు. ఇతడు లోకములో నిందింపబడు క్రూరకర్మలతో అందరినీ హింసించుటచే దేవతలతో దానవులతో సహా సకల లోకములు ఈతని నుండి భయపడుతున్నవి. కోపగించినచో ఇతడు ఈ జగత్తునంతను ఒక్క సముద్రముగా చేసివేయగలడు. బుద్ధిమంతుడైన హనుమంతుడు అపరిమితమైన తేజస్సు గల ఆ రావణుని ప్రభావము చూచి ఈ విధముగా అనేకములైన ఆలోచనలు చేసెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 49వ సర్గము సమాప్తము. 16 రోజుల పారాయణలో 11వ రోజు పారాయణ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.